రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టనున్నారు. సర్పంచ్ వార్డు మెంబర్ల బ్యాలెట్ పత్రాలు వేరు చేశాక కౌంటింగ్ మొదలుపెట్టారు. రాత్రి వరకు కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. సెకండ్ ఫేజ్లో 3,911 మంది సర్పంచ్లు, 29,913 వార్డు సభ్యుల స్థానాలకు ఓటింగ్ జరిగింది. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ ముగిసే సమయానికి జగిత్యాలలో 79.41% పోలింగ్ నమోదైంది. అలాగే పెద్దపల్లి జిల్లాలో 76.54%, కరీంనగర్ జిల్లాలో 74.39%, సిరిసిల్ల జిల్లాలో 72.68%, సిద్దిపేట జిల్లాలో 84.37%, సంగారెడ్డి జిల్లాలో 82.75%, భద్రాద్రి జిల్లాలో 74.39% పోలింగ్ నమోదైంది. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో సొంతూళ్లకొచ్చి ఓటేశారు ప్రజలు. కౌంటింగ్ ప్రక్రియలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. సర్పంచ్ వార్డు మెంబర్ల ఓట్లను వేరు చేసి కట్టలు కట్టాక కౌంటింగ్ చేస్తారు. రాత్రి వరకు కౌంటింగ్ కొనసాగుతుంది. ఫలితాలు ప్రకటించిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. సెకండ్ ఫేజ్లో 3,911 సర్పంచ్లు, 29,913 వార్డు సభ్యుల స్థానాలకు ఓటింగ్ జరిగింది. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, రాష్ట్రంలోని 3,911 గ్రామ పంచాయతీలకు రెండవ విడత పోలింగ్ అయితే ముగిసింది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగిసింది. అయితే 1 గంట లోపు ఎవరైతే పోలింగ్ స్టేషన్ ఆవరణలో ఉంటారో వారందరికీ కూడా క్యూ లైన్లో నిల్చున్న వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 2 గంటల టైం కావస్తుంది కాబట్టి 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. అదేవిధంగా ప్రజెంట్ కౌంటింగ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ బాక్సెస్ ఏవైతే ఉంటాయో సీజ్ చేసిన బాక్సులన్నింటినీ కూడా విప్పి అందులో ఉన్న బ్యాలెట్లన్నిటి కూడా సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. అంటే సర్పంచ్ కు అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించినవన్నీ కూడా బాక్సెస్ విప్పి అందులో నుంచి ఆ బ్యాలెట్లన్నీ కూడా తీసి దాదాపు 25 బండిల్స్ కట్టడం జరుగుతుంది. ఆ తర్వాత తెల్ల పేపర్ కు సంబంధించి అది వార్డు మెంబర్లకు సంబంధించిన ఓట్లు, అదేవిధంగా పింక్ పేపర్ కు సంబంధించి అది సర్పంచ్ కు సంబంధించిన ఓట్లు. ఈ రకంగా మొదటగా వార్డు మెంబర్లకు సంబంధించిన ఓట్లు లెక్కిస్తారు. అంతకంటే ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ గ్రామానికి సంబంధించి కావచ్చు, అక్కడ ఆ పరిధిలో వచ్చిన పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉంటాయో ఆ పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఈ లెక్కింపు కార్యక్రమం దాదాపుగా అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో మేజర్ గ్రామ పంచాయతీల్లో అర్ధరాత్రి వరకు కూడా ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ముందుగా చిన్న చిన్న గ్రామాలు, తక్కువ జనాభా ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించిన రిజల్ట్స్ మాత్రం వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గ్రామాల్లో తక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి లెక్క పెట్టడం ఈజీ అయిపోతుంది. వెంటనే ఫలితాలు కూడా వెల్లడయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మేజర్ గా 3,911 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 29,000 పైచీలకు వార్డు మెంబర్లకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ అనేది ప్రారంభమైంది. దీనికి సంబంధించి దాదాపుగా 3,911 గ్రామ పంచాయతీల్లో రాత్రి 1 గంట వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇది తెల్లారి రేపటి వరకు కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎప్పుడైతే కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వెంటనే అక్కడ ఉన్న వార్డు మెంబర్లు, గెలుపొందిన వార్డు మెంబర్లతోటి ఉప సర్పంచ్ కు సంబంధించిన ఎన్నికను ప్రారంభిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ అయిపోయిన తర్వాతనే పూర్తిగా రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. ఆ తర్వాత
తర్వాతనే పూర్తి స్థాయి సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 29,000 పైచిలకు వార్డు మెంబర్లు ఉన్నారు కాబట్టి ఇవి కూడా చాలా ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు జరిగిన పోలింగ్ కి సంబంధించి చూసుకున్నట్లే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఈ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తుంది. చాలా వరకు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లంతా కూడా గ్రామాలకు తరలి వెళ్లారు. పెద్ద ఎత్తున పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం కొంత పోలింగ్ శాతం తక్కువగా నమోదైనట్టు కూడా తెలుస్తుంది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఉదయం ఎక్కువగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొంత ఆలస్యంగా పోలింగ్ నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఇందులో ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఇటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా కొంత పర్సంటేజ్ తక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గతంతో పోల్చుకున్నట్లయితే గత మొదటి విడతలో దాదాపు 84% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు అది ఇప్పటికీ అందుతున్న సమాచారం మేరకు 80% క్రాస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయి ఫలితం అంటే పూర్తి స్థాయి పోలింగ్ కి సంబంధించిన పర్సంటేజ్ కొంత ఆలస్యంగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే 1 గంట తర్వాత ఎవరైతే క్యూ లైన్ లో నిలుచున్నారో వారందరికి సంబంధించిన ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇటు ఎన్నికల కమిషన్ క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తంగా 31 జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే 31 జిల్లాలకు సంబంధించిన పోలింగ్ పర్సంటేజ్ రావడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఎక్కువగా వరంగల్ జిల్లాలో ఇప్పటిగా అందుతున్న సమాచారం మేరకు వరంగల్ జిల్లాలోనే అత్యధిక పోలింగ్ నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఈ పూర్తి స్థాయి 31 జిల్లాలకు సంబంధించిన సమాచారం వచ్చిన తర్వాత ఈ మార్పులు చేర్పులు కొంత అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రెండో విడతకు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తారని చెప్పేసి ముందుగానే ఎన్నికల కమిషన్ భావించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చేసింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు అయితే కొన్ని చోటు చేసుకున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ముందస్తుగా ఇప్పటికే అదుపులో తీసుకోవడం జరిగింది. అయినా కానీ కొన్ని ప్రాంతాల్లో ఆయా పార్టీలకు సంబంధించి బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి అంటే అధికార ప్రతిపక్ష అని చెప్పేసి విడిపోవడం జరిగింది. అక్కడ కొంత వాగ్వివాదాలు చోటు చేసుకోవడం కావచ్చు, కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జరిగాయి. కానీ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేంత వరకు అయితే కేసులు నమోదు కాలేదని చెప్పేసి ఎన్నికల కమిషన్ నుంచి మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో రేపు ఉదయం వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.